మంచిర్యాల జిల్లాలో మిషన్ భగీరథ నీటి పైపులను పరిశీలించారు అధికారులు. చెన్నూరు మండలంలోని వెంకంపేట గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని గ్రామస్తులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు. నీటి సమస్యపై నివేదిక ఇవ్వాలని ఆర్డబ్ల్యూఎస్డీఈ విద్యాసాగర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి లీకేజీలను గుర్తించినట్లు తెలిపారు. 2 రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తామన్నారు. అదే సార్ నల్లలు పెట్టాలి, ఆ నల్ల లేక కూడా నీరు వృధా అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చెన్నూరు మండలం వెంకంపేట గ్రామంలో మంచినీటి సమస్య ఉందని తెలవగానే వచ్చినాము. ఇక్కడికి వచ్చి తిరిగినాము, ఈ దుబ్బగూడెంలో తిరిగినాము. దుబ్బగూడెం తిరిగితే ఒక 2 లీకేజ్లు ఐడెంటిఫై అయినాయి. ఆ లీకేజ్ కూడా రేపటి 2 డేస్లో అవి కూడా రెక్టిఫై చేసి మొత్తం ఊరు మొత్తానికి వాట్సాప్లో నిరంతరాయంగా ఇస్తాము. రోజు 2 ఫిల్లింగ్లు ఇక్కడ 10 KL లీటర్స్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉన్నది. పొద్దున ఒక ఫిల్లింగ్, సాయంత్రం ఒక ఫిల్లింగ్, 2 ఫిల్లింగ్ల ద్వారా రెగ్యులర్గా వాటర్ సప్లై చేస్తాము. మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి సరిగ్గా అందట్లేదు. ఒకటే సైడ్ వస్తున్నాయి, ఒక సైడ్ రావట్లేదు. దీన్ని స్పందించి వివేక్ సార్ తెలుసుకొని ఇక్కడికి వీళ్ళ సార్లందరినీ పంపించినందుకు మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మళ్ళీ మాకు ఖచ్చితంగా 2 బోర్లు శాంక్షన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. వివేక్ సార్కి ఖచ్చితంగా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్.